హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే లైబ్రరీ, గ్రంథాలయం గురించి. గ్రంథాలయము అంటే వివిధ పుస్తకాలతో కూడినటువంటి భవనాన్ని గ్రంథాలయం అంటారు. గ్రంథాలు అంటే పుస్తకాలు, అంటే వివిధ కవులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, మేధావులు, వివిధ విశ్లేషకులు, చారిత్రకారులు వివిధ రకాల ప్రాచీన గ్రంథాలని అనేక అంశాల మీద వాళ్ళు రాసినటువంటి పుస్తకాలని సేకరించి పాఠకులకు అందుబాటులో ఉంచేటువంటి ఆ గ్రంథాలని, పుస్తకాలని మనం గ్రంథాలయాలు అంటాము. ఈ గ్రంథాలయాలు ఉండడం అనేది చాలా అవసరము. ఎందుకంటే గ్రంథాల ద్వారా మనకి గొప్ప గొప్ప మేధావుల యొక్క, శాస్త్రవేత్తలు, కవులు, చరిత్రకారులు వాళ్ళ యొక్క విశ్లేషణ, వాళ్ళ యొక్క అనుభవము, వాళ్ళ యొక్క జ్ఞానము పదిలంగా పుస్తకాలలో పదిలపరచబడుతుంది. కాబట్టి అలాంటి గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు వివిధ రకాల అంశాల మీద మనకి మానవులు వారి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసము ఈ గ్రంథాలయాలు చాలా అవసరము. ఇవి ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, గ్రామంలో, వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో, అనేక ప్రాంతాలలో ఈ గ్రంథాలయాలు అనేటివి నెలకొల్పడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే నేటి సమాజంలో పఠించడం అనేది, పుస్తక పఠనం అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ రావడం వలన పఠనం చేయడానికి ఆసక్తి చూపటం లేదు. కాబట్టి ఈ గ్రంథాలు చదవడం వలన మనకి ఎంతో జ్ఞానం వస్తుంది, విషయ అవగాహన వస్తుంది, అనేక విజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవడానికి ఉంటుంది. అలాగే మనకి అనేక మంది గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, ఇంకా అనేక మంది గ్రంథాలయ గ్రంథాల కోసం, గ్రంథాలయాలను నెలకొల్పడం కోసము అనేక ఉద్యమాలు చేపట్టారు. వారి కృషి వల్లనే మనకి అనేక గ్రంథాలయాలు రావడం అనేది జరిగింది. ఆ గ్రంథాలయాలలో కూడా అనేక గొప్ప గొప్ప కవులు, పండితులు వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క మేధస్సుని క్రోడీకరించి రాసినటువంటి అంశాలని భద్రపరిచేటువంటి పరిస్థితి ఒక గ్రంథాలయాలను ఉంటుంది. ముందు తరాలకి, మనతో పాటు మన ముందు తరాలకి కూడా మన పూర్వీకుల యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క అనుభవాలు, అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆ చరిత్ర అంతా తెలుసుకోవడం కోసం మనకి పాఠ్యాంశాల ద్వారానే, ఈ గ్రంథాల ద్వారానే మనము తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి గ్రంథాలు చదవడం వల్ల అనేక జ్ఞానం వస్తుంది, భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. అలాగే ఇవి స్త్రీ పురుష భేదం లేకుండా, ఆబాల గోపాలం నుంచి, అంటే స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ కూడా జ్ఞానం అనేది అవసరం. కాబట్టి గ్రంథాలను పఠించడం ద్వారా చాలా ఉపయోగము. అలాగే మనము ఈ గ్రంథాలయాలని కోల్పోకుండా మన ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలి. ప్రతి పాఠశాలలో, కళాశాలలో పిల్లవాడి స్థాయి నుంచే పిల్లలకి పఠన అవగాహన శక్తితో పుస్తకాలను, వివిధ రకాల మంచి మంచి సమాజానికి తనకి ఉపయోగపడేటువంటి పుస్తకాలని పఠించడం కోసము ప్రభుత్వాలు కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని అనేక గ్రంథాలయాలని ప్రచురించాలి, నెలకొల్పాలి, స్థాపించాలి. అలాగే మనం గ్రంథాలను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మంచి గ్రంథాలను తీసుకొని మనకి, మన సమాజానికి ఉపయోగపడేటువంటి గ్రంథాలని, పుస్తకాలని చదవడానికి ఉపయోగించాలి. మనల్ని సమాజానికి హాని కలిగించేటువంటి, మనల్ని తప్పుద్రోవ పట్టించేటువంటి పుస్తకాలు చదవకూడదు. అవి మంచి చెడు అనేది మనకి మంచి మంచి గ్రంథాలని చదవడం ద్వారానే మనకి మన జీవితానికి, మన యొక్క సమాజంలో ఉన్న నైతిక విలువలు, మనం ఎలా బ్రతకాలి ఏంటి అనేది మంచి చెడుల అవగాహన, జ్ఞానము, విజ్ఞానము అన్నీ కూడా మనకి ఎక్కువ పుస్తకాలు, గ్రంథాలయాలలో ఉన్నటువంటి వివిధ రకాల పుస్తకాలను చదవడం ద్వారా వివిధ మేధావులు, అనుభవజ్ఞులు, గొప్ప వ్యక్తులు రాసినటువంటి ఆ అంశాలని చదవడం ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటాము, ఎంతో విజ్ఞానం కలుగుతుంది. అలాగే మనకి
పుస్తకాలు అనేటివి, గ్రంథాలు అనేటివి తండ్రిలాగా కర్తవ్యాన్ని, తల్లిలాగా బాధ్యతని, ప్రేమని, ఎంతో జ్ఞానాన్ని తెలియజేస్తాయి. కాబట్టి మంచి గ్రంథాలయాలని పెంపొందించుకోవాలి, అలాగే పఠనా శక్తిని పెంపొందించుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గ్రంథాలయాల యొక్క వివిధ గ్రంథాల యొక్క ఉపయోగము ఎలా ఉందనేది ఈ అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఒక కందుకూరి వీరేశలింగం ఆ పంతులు చెప్పినటువంటి ఒక సూక్తి ఏంటంటే, చినిగిన చొక్కా అయినా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్న సూక్తి చాలా ప్రాముఖ్యత పొందింది. ఎందుకంటే పుస్తకం యొక్క విలువ అంత గొప్పదైనది. కానీ నేటి సమాజంలో చాలా వరకు పుస్తకాలని చదవడానికి ఇష్టపడకుండా ఎక్కువ మొబైల్స్, ల్యాప్టాప్స్, సిస్టమ్స్, వీటి డిజిటల్ టెక్నాలజీ ఎక్కువైపోయింది. కాబట్టి పుస్తక పఠనం అనేది చాలా తగ్గింది. కానీ మనకి పుస్తకాలు చదవడం ద్వారానే, అనేక గ్రంథాలు చదవడం ద్వారానే అనేక అంశాలు తెలుస్తాయి అన్నట్టు. అంటే వాక్య నిర్మాణము ఒక అంశము, దాని మీద పూర్తి అవగాహన తెలుసుకోవడానికి మనము బుక్స్ రీడ్ చేయడం ద్వారానే మనకి చాలా అంశాలు తెలుస్తాయి. చాలా జ్ఞానము, విజ్ఞానము, అనేక విషయ అవగాహనని కలిగి ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక లైబ్రరీ గురించి, వాటి యొక్క గొప్పతనం గురించి, వివిధ బుక్స్, వాటి యొక్క ఉపయోగం, పుస్తక పఠనం అనేది ఎంత అవసరం ఏంటి అనేది ఈ అంశం నుంచి మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.